హలో ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ దొండకాయ వెల్లుల్లి కారం చేస్తుంది. సో అందుకని దొండకాయల్ని వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ దొండకాయల్ని నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి. సో నెక్స్ట్ దొండకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఉప్పు వేసి బాగా రోట్లోకి వేసి దంచుకోవాలి, మెత్తగా పేస్ట్ వచ్చేంత వరకు. సో అలా దంచుకున్న తర్వాత మెల్లగా కారం ప్లస్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఇంకా మెత్తగా దంచుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు వేడిగా కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఆ వేసుకున్న నూనెలో ఈ కట్ చేసుకున్న దొండకాయల్ని ఇలా నూనెలో వేసుకొని దోరగా వేయించాలి. సో ఎక్కువ బ్రౌన్ వచ్చేంత వరకు, మరి ఎక్కువ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్గా వచ్చేంత వరకు చేసుకొని అలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూపించినట్టు బ్రౌన్గా ఇలా బ్రౌనిష్గా వస్తే ఇలా బ్రౌన్గా వచ్చిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె, కరివేపాకు, జీలకర్ర, మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి ఫైన్గా ఫ్రై చేయాలి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న దొండకాయల్ని ఆ ప్యాన్లోకి వేసి బాగా ఫ్రై చేయాలి ఒక 15 minutes వరకు. అంతేనండి, ఈ దొండకాయ వెల్లుల్లి కారం.